పిల్లలకు తరచూ జలుబు చేయడం, అడపాదడపా దగ్గుతో బాధపడడం మామూలే. అయితే పిల్లలకు దగ్గు, జలుబుతో పాటు తరచూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే ఇలాంటి శ్వాస కష్టాల వెనుక ఒక్కోసారి నిమోనియా దాగి ఉండే ప్రమాదం ఉంటుంది. పిల్లల ఊపిరికి పెనుముప్పుగా పరిణమించే నిమోనియాకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాస సమస్త ప్రాణికోటికి ప్రాణాధారం. శ్వాసక్రియ జరగకపోతే ఏ జీవికి ప్రాణం లేదు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్ను ఊపిరితిత్తుల చివరి భాగమైన అల్వియైలై అనే గాలి గదిలో మార్పిడి చేసి జీవక్రియల్లో విడుదలైన హానికర వ్యర్థవాయువులైన కార్బన్ డయాక్సైడ్ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఊపిరితిత్తులలోని అత్యంత కీలకమైన గాలి గది ఆల్వియోలై అనే భాగంలో ఈ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో ద్రవాలు చేరితే వాయు మార్పిడి జరగక శ్వాసక్రియ సక్రమంగా సాగదు. ఈ పరిస్థితినే నిమోనియా అంటారు. వాడుకలో నెమ్ము చేసిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని పిలుస్తూ ఉంటాం. పెద్దలోనే కాదు, పిల్లల్లోనూ ఈ నిమోనియా అనేది కనిపిస్తూ ఉంటుంది. న్యూమోనియా అనేది ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఇది మెయిన్గా ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. న్యూమోనియా అనేది మోస్ట్ కామన్గా కొన్ని రకాల ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్ వల్ల మనకి వస్తూ ఉంటుంది. దీంట్లో కామన్గా బ్యాక్టీరియల్ కాజెస్ వచ్చి స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, కొన్ని రకాల వైరస్ వల్ల కూడా రావచ్చు. లైక్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల కూడా ఈ న్యూమోనియా అనేది వస్తూ ఉంటుంది. న్యూమోనియా అనేది మోస్ట్ కామన్గా ఈ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ వల్ల వస్తుంది. కొన్ని రకాల ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వల్ల వస్తుంది. పిల్లలకి పరిశుభ్రంగా లేకపోయినా, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్న, ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న, సరైన టీకాలు అవి తీసుకోకపోయినా పిల్లలకి ఈ న్యూమోనియా అనేది వస్తూ ఉంటుంది. న్యూమోనియా వచ్చినప్పుడు మనం జనరల్గా పిల్లల్లో ఫీవర్, కాఫ్, కోల్డ్, బాగా ఎక్కువగా గాలి తీసుకోవటం, డొక్కర్ లోపలికి వెళ్ళటం ఇవి చూస్తూ ఉంటాం జనరల్గా. నిమోనియా అంటే ఊపిరితిత్తులో వచ్చే ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా, వైరస్ లేదా కొన్నిసార్లు ఫంగస్ వల్ల ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ద్రవాలతో నిండిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవటం పిల్లలకు కష్టంగా మారుతుంది. పిల్లల్లో నిమోనియా రావటానికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, సీజనల్ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక జలుబు, వీడని దగ్గు, సరైన పోషణ లేకపోవటం, కాలుష్యం, పొగ వాతావరణం ఇవన్నీ కారణాలే అంటారు నిపుణులు. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలకు నిమోనియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిమోనియా లక్షణాలు మొదట సాధారణ జలుబులాగానే కనిపిస్తూ ఉంటాయి. తీవ్రమైన దగ్గు వేధిస్తూ ఉంటుంది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఊపిరి తీసుకునేటప్పుడు శబ్దాలు వస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో అలసట, నీరసం, పెదవులు లేదా గోర్లు నీలం రంగులోకి మారటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మైల్డ్ అండ్ మోడరేట్ న్యూమోనియాస్లో పిల్లలు ఇందాక చెప్పినట్టు ఫీవర్, బాగా ఎక్కువగా గాలి తీసుకోవటం, కాఫ్, కోల్డ్ అలా చూస్తూ ఉంటాం. ఈ గాలి తీసుకోవటం అనేది న్యూ బోర్న్ పీరియడ్ అంటే అప్ టు 1 నెల వరకు నిమిషానికి 60 సార్లు కంటే ఎక్కువగా తీసుకుంటే న్యూమోనియా కింద కన్సిడర్ చేస్తాము. అలాగే నెల నుంచి సంవత్సరం వరకు నిమిషానికి 50 సార్లు కంటే ఎక్కువ తీసుకున్నా, సంవత్సరం దాటిక 40 సార్లు కన్నా ఎక్కువ తీసుకుంటే న్యూమోనియాని కన్సిడర్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్స్, సింపుల్ బ్లడ్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రేతో మనం డయాగ్నోస్ చేయొచ్చు. పిల్లల్లో నిమోనియా ప్రమాదకరం కావటానికి ప్రధాన కారణం ప్రాణవాయువు తగినంత అందకపోవటమే. నిమోనియా బారిన పడ్డ పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే శ్వాసకోశ సమస్యలు, రక్తంలో ఆక్సిజన్ తగ్గటం, తీవ్ర పరిస్థితుల్లో ఐసీయూ అవసరం కూడా రావచ్చు. నిమోనియాను గుర్తించడానికి డాక్టర్ మొదట పిల్లల శ్వాసను పరిశీలిస్తారు.
అవసరమైతే ఛాతీ ఎక్స్రే, రక్త పరీక్షలు, ఆక్సిజన్ స్థాయిలు తెలిపే పరీక్షలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవటానికి ప్రత్యేకమైన పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఆ తర్వాత కారణాన్ని బట్టి న్యూమోనియాకు చికిత్స చేస్తారు. బ్యాక్టీరియా వల్ల వస్తే యాంటీబయాటిక్స్, వైరస్ వల్ల అయితే సపోర్టివ్ చికిత్సను అందిస్తారు. కొంతమంది పిల్లలకు అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సపోర్ట్, నెబ్యులైజేషన్ కూడా పెట్టాల్సి వస్తుంది. పిల్లల్లో ట్రీట్మెంట్ అనేది మైల్డ్ కేసెస్లో జనరల్గా ఎక్కువగా హైడ్రేషన్, న్యూట్రిషన్ బాగా ఇవ్వటం, ఓరల్ యాంటీబయాటిక్స్ తీసుకోవటం వల్ల తగ్గిపోతుంది. బాగా సివియర్ కేసెస్లో కనుక, అంటే సివియర్ కేసెస్ అంటే ఎట్లాంటి ఆహారం తీసుకోకపోవటం, పిల్లలు నీరసంగా ఉండటం, అంటే షాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, డల్గా ఉండి మనకి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్న ఆ కండిషన్స్లో మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఐవి యాంటీబయాటిక్స్ అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఇస్తే మంచిది. న్యూమోనియా రాకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవచ్చు అంటే, పిల్లల్లో ఎస్పెషల్లీ 0 to 6 monthsలో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవచ్చు. అంటే తీసుకోవటం వల్ల మనం ఈ న్యూమోనియాని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే గుడ్ న్యూట్రిషన్, పిల్లలకి పోషకాహారం ఇవ్వటం, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చూసుకోవటం, ఓవర్ క్రౌడెడ్గా ఉండకుండా చూసుకోవడం, వీటి వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే హ్యాండ్ హైజీన్, శుభ్రత పాటించటం వల్ల ఈ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనేవి పిల్లల్లోకి రాకుండా ఉంటుంది. న్యూమోనియా అనేది మనం వ్యాక్సిన్స్ ఇవ్వటం వల్ల ప్రివెంట్ చేయొచ్చు. లైక్ న్యూమోకోకల్ వ్యాక్సిన్, హిప్ వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్, అలాగే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఇవ్వటం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. నిమోనియాను నిర్లక్ష్యం చేస్తే అది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. నిమోనియా నివారణకు పిల్లలకు తప్పనిసరిగా న్యూమోకోకల్ టీకాను ఇప్పించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవటం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూడాలి. జలుబు చేసినప్పుడు, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నప్పుడు అవి తగ్గే వరకు ఇతరులకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. వారికి ఒంట్లో రోగ నిరోధక శక్తి పెంపొందేలా పోషకాహారాన్ని అందించాలి. పొగ, కాలుష్య కారకాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు నిమోనియాను చాలా వరకు నివారిస్తాయి.